ఈరోజు చాలా మాకు గర్వంగా ఉంది. మార్చ్ నెలలో మేము రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ చేశాము. అండ్ ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాం. అండ్ నెమ్మదిగా అంచెలుగా కంపెనీ గ్రో అవుతూ ఉంది. అండ్ మేమే ఫస్ట్ కంపెనీ 500 గ్రేడ్ 2004-2005లో అప్పుడు 415 గ్రేడ్ ఉంది మార్కెట్లో. ఆ తర్వాత అందరూ 500 గ్రేడ్కి వచ్చేసరికి మేము 550 లాంచ్ చేసాం. 550 ఒక 7-8 సంవత్సరాల వరకు వేరే ఏ కంపెనీ లాంచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత 2016లో మిగతా కంపెనీలు కూడా 550కి వచ్చేసరికి మళ్ళీ మేము ఇన్నోవేట్ చేసి రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి 600+ తీసుకొచ్చాం. సో ఇవన్నీ ఏంటంటే 600+ అన్నది ఇవన్నీ నేను చెప్తూ పోతుంటే మీకు అర్థం కావట్లేదేమో. ఈ లోడ్ బేరింగ్ కెపాసిటీ అంటారు, అంటే స్టీలు ఎంత లోడ్ తీసుకోగలుగుద్ది అన్నది. సో అందులో ఒక రెవల్యూషన్ వచ్చింది. సో ఆ రకంగా లోడ్ బేరింగ్ కెపాసిటీ స్ట్రెంగ్త్ నడిచేది. సో దాంట్లో మేము ప్రతిసారి రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి మార్కెట్లో లీడర్స్గా ప్రతిసారి ఒక లేటెస్ట్ లేటెస్ట్ రెవల్యూషన్ తీసుకొచ్చి మేము 600+ తీసుకొచ్చిన తర్వాత మేము రియలైజ్ చేసాం స్ట్రెంగ్త్ని ఎంత లాగగలం. సో అర్త్క్వేక్ రెసిస్టెంట్ స్టీల్ అని 600+ అని తీసుకొచ్చాం. అర్త్క్వేక్ రెసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ స్టీల్ ఈజ్ ద ఓన్లీ బిల్డింగ్ మటీరియల్లో మీరు ఇసుక తీసుకుంటే, సిమెంట్ తీసుకుంటే, బ్రిక్ తీసుకుంటే అన్నీ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే బిల్డింగ్కి ఏమైనా ప్రకంపన వచ్చినప్పుడు, ఇంటి పక్క నుంచి ఒక భారీ లారీ వెళ్ళినప్పుడు ఒక ప్రకంపన వస్తుంది. ఆ ప్రకంపన తట్టుకోవాలంటే స్టీల్ ఒకటే సాధ్యం. సో స్టీల్లో మనం కానీ ఎలాంగేషన్ పెంచితే, అంటే ప్రకంపన తట్టుకునే శక్తిని పెంచగలిగితే అది అర్త్క్వేక్ రెసిస్టెన్స్ను కూడా తీసుకోగలుగుతుంది. ఈ మధ్య అర్త్క్వేక్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మేము అప్పట్లోనే అర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్టీల్ అంటే 2018లోనే తీసుకొచ్చాం 600+. ఆ తర్వాత స్ట్రెంగ్త్ అయిపోయింది, అర్త్క్వేక్ రెసిస్టెన్స్ అయిపోయినాయి. ఇంకేం కొత్తగా చేయాలి, ఎందుకంటే మేము చేసేవన్నీ నెమ్మదిగా అందరూ కాపీ చేసి అవే ప్రోడక్ట్లు తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ మేము ఆలోచించింది స్టీల్కి అసలైన శత్రువు తుప్పు. సో ఈ తుప్పు స్టీల్ని లోపల నుంచి తినేసి దాన్ని బాగా వీక్ చేసేస్తుంది కనుక తుప్పుకి ఎలా మనం ఫైట్ చేయాలి అని దానికి ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు ఉన్నాయి. వరల్డ్ స్టీల్ డైనమిక్స్, యూరోపియన్ కంట్రీస్ అందులో సాధించారు. సో దాన్ని కాపీ చేయటం కాకుండా దానికన్నా సుపీరియర్గా చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో అవైలబుల్ ఉన్న రా మెటీరియల్ బట్టి చేయాలి. సో మనం ఇండియాలో ఉన్న రా మెటీరియల్ అవైలబిలిటీ బట్టి మనము దానికి ఒక కొత్త కెమిస్ట్రీ తీసుకొచ్చి బిఐఎస్లో అప్రూవల్ తీసుకుని, సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు కూడా దాన్ని అప్రూవ్ చేశారు. సో దానికి 4 రకాల టెస్టులు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము తీస్తాం, అది ఎవరైనా ఒక రిబాక్ డూప్లికేట్ షూ లాగా, నైక్ డూప్లికేట్ షూ లాగా తీసుకొచ్చేస్తారు. సో దానికి ఒక 4 టెస్టులు చేసి మరి పెద్ద ఐఐటి యూనివర్సిటీస్ నుంచి, అంటే ఇక ఎవరు ఇక మాట్లాడటానికి ఉండదు, అందరు నోర్లు ముయించి మేము అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్లో మళ్ళీ. ఎందుకంటే ఈరోజు సిఆర్ఎస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ ఇస్తున్నాయి, కానీ అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో మేము దాన్ని చాలా ఎకనామికల్గా ఒక సాధారణంగా సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు, అసలు ఈ ప్రయాణం మొదలెట్టింది అక్కడి నుంచి. మా ఎండి వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు మొదట్లో ప్రాజెక్టులో మంచి పేరు వచ్చేసింది మనకి, ప్రాజెక్టులో అంతగా సప్లై చేస్తున్నాము, అలాంటి స్టీల్ సొంతగా ఇల్లు కట్టే వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అన్న భావంతో మనం ఈ రీటైల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది 15 years బ్యాక్. ఇప్పుడు మేము ఈ సంవత్సరం 50,000 హౌసెస్కి మంచి క్వాలిటీ స్టీల్ సప్లై చేయగలుగుతున్నాం. వచ్చే 2-3 yearsలో 2 lakh హౌసెస్ కోసం మేము ప్రొడక్షన్కి సిద్ధమవుతున్నాం. ఎందుకు అంటే ఒక ఇల్లు కట్టడం అనేది ఒక కళ. అండ్ మేము చూస్తున్నాం కస్టమర్కి మేము తెలియజేయగలిగితే క్వాలిటీలో రాజీ పడతలేదు. ఎందుకు అంటే ఈరోజు ఒక తలుపు టేక్ వుడ్ అంటే 70-80 వేలు, మామూలుగా మీరు ఏదైనా వుడ్ 10,000తోనే అయిపోద్ది. మామిడి చెక్క కానీ, తుమ్మ చెక్క కానీ ఈజీగా అయిపోతుంది. కానీ కస్టమర్కి తెలుసు టేక్ వుడ్లో డ్యూరబిలిటీ ఉంది, ఎక్కువ కాలం వరకు నిలబడుతుంది. సో అలాంటిది కస్టమర్కి ఒకసారి క్వాలిటీ తెలిస్తే 10 రెట్లన్నా డబ్బులు ఎక్కువ పెడతారు. అది కూడా సొంత ఇల్లు ఏదైతే మనల్ని భూకంపం నుండి అన్నిటి నుండి రక్షణ కలిగిస్తుందో. మనకు ఒక సేఫ్ ప్లేస్ ఏంటి? హోమ్. ఆ హోమ్లో అన్నిటికంటే మనకి సేఫ్టీ ఎక్కువ ఇచ్చే బిల్డింగ్ మెటీరియల్ ఏంటి? స్టీల్. సో ఈరోజు ఈ మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కమర్షియల్ బిల్డింగ్లు కూడా అపార్ట్మెంట్ కొనేటప్పుడు, విల్లాలు కొనేటప్పుడు ప్లీజ్ ఒకసారి అడగండి, ఏం స్టీల్ వాడారు? కరోషన్ రెసిస్టెన్స్ స్టీల్ వాడారా, లేకపోతే అర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్టీల్ వాడారా లేదా అని. మీ యొక్క ఈ క్వశ్చన్ వల్ల డెఫినెట్గా వాళ్ళు మంచి క్వాలిటీ స్టీల్ వాడటం మొదలెడతారు. ఈరోజు ఒక అపార్ట్మెంట్లో మెయిన్ డోరు టేక్వుడ్ ఎందుకు పెడుతున్నారు? ఆయనకి డబ్బులు ఎక్కువ ఉండి కాదు, లేకపోతే వెట్రిఫైడ్ టైల్స్ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, మీరు అడుగుతున్నారు కనుక పెడుతున్నారు. సో మీరు అడగాల్సింది అసలైనది స్టీల్ ఏది వాడుతున్నారు. సో ఈరోజు ఈ అవకాశం మీరు అందరూ మాకు ఇచ్చారు కనుక
మేము అందరికీ అంటే ఎందుకంటే మీ సేఫ్టీ కోసం మీరు అడగండి. మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నారు. మంచి క్వాలిటీ స్టీల్కి 2 లక్షలు ఎక్కువ అంతే. ₹1,00,00,000 పెట్టే వాళ్ళకి 2 లక్షలు పెడితే ఎక్కువ సేఫ్టీ వస్తుంది అంటే సో ఇది ఆలోచించాల్సిన విషయం. సో ప్రతి ఒక్కరు, ఎందుకంటే అది మీ హక్కు. మంచి క్వాలిటీ ఇల్లు, మంచి క్వాలిటీ స్టీల్ వల్ల ఇట్ విల్ బి నాట్ ఓన్లీ స్ట్రాంగ్, ఇట్ విల్ బి లాస్టింగ్ లాంగ్. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ త్రూ మీడియా టు పీపుల్, బికాస్ మేము పెద్ద పెద్ద హీరోలు పెట్టి అవన్నీ చేసి మళ్ళీ ఈ స్టీల్ని మీకు దూరంగా తీసుకెళ్లే ఉద్దేశం మాకు లేదు. సో చాలా కంపెనీలు చేస్తున్నాయి అవి, మేము మనుషుల మీద పెడతాము. ఈ మనుషులు మా స్టీల్ తీసుకెళ్తున్నాయి. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ బదులు మాకు కనీసం కంపెనీలో ఒక 200 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తున్నాం. సో ఈ రకంగా కూడా ఈ పుణ్యం కూడా మాకు ఉంది కనుకే దేవుడు మమ్మల్ని అంటే ఎక్కడ ఏ శక్తి ఆపకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.